శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. ఓం శ్రీ సాయినాథాయ నమః. 13వ అధ్యాయము. మరికొన్ని సాయి లీలలు. జబ్బులు నయమగుట. భీమాజీ పాటిల్, బాలా షింపి, బాబూసాహెబ్ బూటి, ఆళంది స్వామి, కాకా మహాజని, హర్దా నివాసి దత్తోపంత్. మాయ యొక్క అనంత శక్తి. బాబా మాటలు క్లుప్తముగను, భావగర్భితముగను, అర్థపూర్ణముగను, శక్తివంతముగను, సమతూకముతోనూ ఉండెడివి. వారెప్పుడూ తృప్తిగా నిశ్చింతగా నుండువారు. బాబా ఇట్లనిరి: నేను ఫకీరునైనప్పటికీ ఇల్లు వాకిలి, భార్య బిడ్డలు తదితర బాదరబందీలేవీ లేకుండా ఎక్కడికి కదలక ఒకచోట కూర్చుని ఉన్నప్పటికీ తప్పించుకొనలేని మాయ నన్నును బాధించుచున్నది. నేను నన్ను మరచినను ఆమెను మరవలేకున్నాను. ఎల్లప్పుడూ ఆమె నన్ను ఆవరించుచున్నది. హరి యొక్క ఆ ఆదిమాయ బ్రహ్మాదులనే చికాకు పరుచుచుండగా నా వంటి దుర్బలుడైన ఫకీరనగనెంత? హరి ప్రసన్నుడైనప్పుడే ఆ మాయ నుండి తప్పించుకొనుట సాధ్యం. నిరంతర హరిభజనయే దానికి మార్గం. మాయాశక్తిని గూర్చి బాబా ఈ విధముగా పలికెను. మహాభాగవతములో శ్రీకృష్ణుడు యోగులు తన సజీవ ప్రతిరూపములని ఉద్ధవునకు చెప్పి ఉన్నాడు. తన భక్తుల మేలు కొరకు బాబా ఇంకా ఏమి చెప్పి ఉన్నారో వినుడు. ఎవరు అదృష్టవంతులో, ఎవరి పాపములు క్షీణించినవో వారే నన్ను భజించుటయందు తత్పరులై నన్నెరుగగలరు. ఎల్లప్పుడూ సాయి సాయి అని స్మరించుచుండిన సప్త సముద్రములు దాటించెదను. ఈ మాటలను విశ్వసింపము, తప్పక మేలు పొందెదవు. పూజాతంతులతో నాకు పని లేదు. షోడశోపచారములు కానీ అష్టాంగ యోగములు కానీ నాకు అవసరము లేదు. భక్తి ఉన్న చోటనే నా నివాసము. ఇక తమకు పూర్తిగా శరణాగతులైన వారి క్షేమము కొరకు బాబా ఏమి చేసెనో వినుడు. భీమాజీ పాటిల్, పూనా జిల్లా జిన్నూర్ తాలూకా నారాయణ్గావ్ వాస్తవ్యుడు భీమాజీ పాటిల్ 1909వ సంవత్సరంలో తీవ్రమైన ఊపిరితిత్తుల రుగ్మతకు గురి అయ్యెను. తుదకు అది క్షయవ్యాధిగా పరిణమించెను. అన్ని రకముల ఔషధములు వాడెను కాని ప్రయోజనము లేకుండెను. ఇక ఆశలన్నీయూ వదులుకుని, ఓ భగవంతుడా, ఇక నీవే నాకిక దిక్కు, నన్ను కాపాడు అని ప్రార్థించెను. మన పరిస్థితులు బాగుండునంత వరకు మనము భగవంతుని తలచుము అను సంగతి అందరికీ తెలిసినదే. కష్టములు మనల్ని ఆవరించినప్పుడు మనము భగవంతుణ్ణి జ్ఞప్తికి తెచ్చుకునేదము. అట్లనే భీమాజీ కూడా భగవంతుని స్మరించెను. ఆ తర్వాత తన అనారోగ్య విషయమై బాబా భక్తుడగు నానాసాహెబ్ చాందోర్కర్తో సలహా చేయవలెనను ఆలోచన కలిగెను. వెంటనే తన జబ్బు యొక్క వివరములన్నీయూ తెలుపుచూ ఆయనకొక లేఖ వ్రాసి అతని అభిప్రాయము అడిగెను. బాబా పాదములపై పడి బాబాను శరణు వేడుకొనుట ఒక్కటే ఆరోగ్యమునకు సాధనమని నానాసాహెబ్ చాందోర్కర్ జవాబు రాసెను. అతడు నానాసాహెబ్ సలహాపై ఆధారపడి షిరిడీకి పోవుటకు ఏర్పాట్లన్నీయూ చేసుకొనెను. అతనిని షిరిడీకి తెచ్చి మసీదులో ఉన్న బాబా ముందు కూర్చునబెట్టిరి. నానాసాహెబ్, శ్యామ కూడా అచటనే ఉండిరి. ఆ జబ్బు వాని గత జన్మలోని పాపకర్మల ఫలితమని, అతని విషయములో తాను జోక్యము చేసుకొనదలుచుట లేదనియూ బాబా చెప్పెను. కాని రోగి తనకు వేరే దిక్కు లేదనియూ, అందుచే చివరికి వారి పాదములను ఆశ్రయించుదననియూ మొరపెట్టుకుని వారి కటాక్షమునకై వేడుకొనెను. అతని ప్రార్థనకు బాబా హృదయము కరిగెను. అప్పుడు బాబా అతనితో ఇట్లనిరి: ఊరడిల్లుము, నీ ఆతురతను పారద్రోలుము, నీ కష్టములు గట్టెక్కినవి. ఎంతటి పీడా బాధలున్నవారైనను ఎప్పుడైతే ఈ మసీదు మెట్లెక్కుదురో వారి కష్టములన్నీయూ నిష్క్రమించి సంతోషమునకు దారితీయును. ఇచటి ఫకీరు మిక్కిలి దయార్ద్ర హృదయుడు. వారి రోగమును తప్పక బాగుచేయును. ఆ ఫకీరు అందరినీ ప్రేమతోనూ దయతోనూ కాపాడును. ప్రతి 5 నిమిషములకు రక్తము క్రక్కుచుండిన ఆ రోగి బాబా సముఖమున ఒక్కసారైనను రక్తము క్రక్కలేదు.
బాబా వానిని దయతో కాపాడెదనను అభయమిచ్చిన వెంటనే రోగము నయమగుట ప్రారంభించెను. వానిని భీమాబాయి ఇంటిలో బస చేయమని బాబా చెప్పెను. భీమాజీ వంటి రోగికి ఆ ఇల్లు అంత సదుపాయమైనది కానీ, ఆరోగ్యకరమైనది కానీ కాదు. కానీ బాబా ఆజ్ఞ జవదాటరానిది. అతడు షిరిడీలో నుండునప్పుడు బాబా అతనికి 2 స్వప్నానుభవములను ఇచ్చి వాని రోగమును కుదిర్చెను. మొదటి స్వప్నములో వాడొక పాఠశాల విద్యార్థిగా పద్యములు కంఠోపాఠము చేయకుండుటచే క్లాసు ఉపాధ్యాయుడు దెబ్బలు కొట్టినట్లు కనిపించెను. రెండవ స్వప్నములో వాని ఛాతీపై పెద్ద బండను వైచి క్రిందకు మీదకు త్రోయుటచే మిక్కిలి బాధననుభవించెను. స్వప్నంలో పడిన ఆ 2 బాధలతో వాని జబ్బు నయమై వాడు ఇంటికి పోయెను. ఆ తర్వాత అతడప్పుడప్పుడు షిరిడీకి వచ్చుచుండెను. బాబా తనకు చేసిన మేలును జ్ఞప్తి అందించుకొని బాబా పాదములపై సాష్టాంగ నమస్కారములు చేయుచుండెను. బాబా తన భక్తుల వద్ద నుంచి ఏమియూ కాంక్షించెడివారు కాదు. వారికి కావలసినదేమనా భక్తులు తాము పొందిన మేలును జ్ఞప్తి అందించుకుని అచంచలమైన నమ్మకమును భక్తియును కలిగియుండుటయే. మహారాష్ట్ర దేశములో నెలకొకసారి కాని, పక్షమునకొకసారి కాని ఇండ్లలో సత్యనారాయణ వ్రతం చేయుట సంప్రదాయము. కాని భీమాజీ పాటిల్ ఆ సత్యనారాయణ వ్రతమునకు మారుగా క్రొత్తగా సాయి సత్యవ్రతమును తన ఊరు చేరిన వెంటనే ప్రారంభించెను. బాలా గణపతి షింపి. బాలా గణపతి అనువాడు బాబా భక్తుడు. ఒకసారి అతడు మలేరియా జబ్బుచే మిగుల బాధపడెను. అన్ని రకముల ఔషధములు, కషాయములు పుచ్చుకొనెను. కాని నిష్ప్రయోజనమయ్యెను. జ్వరము కొంచెమైనా తగ్గలేదు. షిరిడీకి పరిగెత్తెను. బాబా పాదములపై పడెను. బాబా వానికి లక్ష్మీ మందిరము ముందరనున్న నల్ల కుక్కకు పెరుగన్నము కలిపి పెట్టుమని చెప్పెను. ఈ వింత రోగ నివారణోపాయము ఎట్లు నెరవేర్చవలెనో బాలాకు తెలియకుండెను. ఇంటికి పోగా అచట అన్నము, పెరుగు సిద్ధముగా ఉండుట చూచెను. రెంటినీ కలిపి లక్ష్మీ మందిరము వద్దకు తెచ్చెను. అచటొక నల్లని కుక్క తోక ఆడించుచూ కనిపించెను. పెరుగన్నము కుక్క ముందర పెట్టెను. కుక్క దానిని తినెను. అంతటితో బాలా గణపతి మలేరియా జబ్బు శాశ్వతముగా పోయెను. బాబూసాహెబ్ బూటీ. ఒకానొకప్పుడు బాబూసాహెబ్ బూటీ జిగట విరేచనములతోనూ వమనములతోనూ బాధపడుచుండెను. అతని అలమారు నిండా మంచి మంచి మందులుండెను. కాని అవేమియూ గుణమునివ్వలేదు. విరేచనముల వల్లనూ వమనముల వల్లనూ బాపూసాహెబ్ బాగా నీరసించెను. అందుచే బాబా దర్శనమునకై మసీదుకు కూడా పోలేకుండెను. బాబా అతనిని మసీదుకు రమ్మని కబురు పంపి అతడు రాగానే తన ముందు కూర్చుండబెట్టుకుని తన చూపుడు వ్రేలాడించుచూ జాగ్రత్త, నీవిక విరోచనము చేయకూడదు, వమనము కూడా ఆగవలెను అనెను. బాబా మాటల సత్తువను గనుడు. వెంటనే ఆ 2 వ్యాధులు పారిపోయెను. బూటీ జబ్బు కుదిరెను. ఇంకొకప్పుడు బూటీకి కలరా సోకెను. తీవ్రమైన దప్పికతో బాధపడుచుండెను. డాక్టర్ పిల్లే అను వైద్యుడు అన్ని ఔషధములను ప్రయత్నించెను. కాని రోగము కుదరలేదు. బాపూసాహెబ్ అప్పుడు బాబా వద్దకు వెళ్ళి ఏ ఔషధము పుచ్చుకొనిచో తన దాహము పోయి జబ్బు కుదురునని సలహా అడిగెను. బాదము పప్పు, పిస్తా, అక్రోటు నానబెట్టి పాలు చక్కెరలో ఉడికించి పుచ్చుకొనినచో రోగము కుదురునని బాబా చెప్పెను. ఇది జబ్బును మరింత హెచ్చించునని ఏ డాక్టరైనను చెప్పును. కాని బాపూసాహెబ్ బాబా ఆజ్ఞను శిరసావహించెను. పాలతో తయారుచేసి దానిని సేవించెను. విచిత్రముగా రోగము వెంటనే కుదిరెను. ఆళంది స్వామి. ఆళంది నుండి ఒక సన్యాసి బాబా దర్శనమునకై షిరిడీకి వచ్చెను. అతనికి చెవిపోటు ఎక్కువగా ఉండి నిద్ర పట్టుకుండెను. శస్త్రచికిత్స కూడా చేయించుకొనెను. కాని వ్యాధి నయము కాలేదు. బాధ ఎక్కువగా నుండెను. ఏమి చేయుటకు తోచకుండెను. తిరిగి పోవునప్పుడు బాబా దర్శనమునకై వచ్చెను. అతని చెవిపోటు తగ్గుటకు ఏదైనా చేయమని శ్యామ ఆ సన్యాసి తరపున బాబాను వేడుకొనెను. బాబా అతనినిట్లు ఆశీర్వదించెను. అల్లా అచ్చా కరేగా, భగవంతుడు నీకు మేలు చేయును.
ఆ సన్యాసి పూనా చేరి ఒక వారం రోజుల పిమ్మట షిరిడీకి ఉత్తరం వ్రాసెను. ఆ ఉత్తరములో తన చెవిపోటు తగ్గిననియూ, కాని ఇంకనూ వాపు తగ్గలేదనియూ వ్రాసెను. వాపు పోగొట్టుకొనుటకై శస్త్రచికిత్స చేయించుకొనవలెనని బొంబాయి వెళ్ళెను. డాక్టర్లు చెవి పరీక్ష చేసి శస్త్రచికిత్స అవసరము లేదని చెప్పిరి. బాబా వాక్కుకున్న శక్తి అంత అద్భుతమైనది. కాకా మహాజని కాకా మహాజని అను ఇంకొక భక్తుడు కలడు. అతడు నీళ్ల విరేచనములతో బాధపడుచుండెను. బాబా సేవకు ఆటంకము లేకుండానట్లు ఒక చెంబు నిండా నీళ్లు పోసుకుని దానిని మసీదులో ఒక మూల పెట్టుకొనెను. అవసరము వచ్చినప్పుడెల్లా పోవుచుండెను. సర్వజ్ఞుడైన బాబాతో ఏమీయూ చెప్పనక్కర్లేదనియూ, బాబాయే త్వరలో తనకు స్వస్థత చేకూర్చుననియూ కాకా నమ్మెను. మసీదు ముందర రాళ్లు తాపన చేయుటకు బాబా సమ్మతించెను. కావున పని ప్రారంభమయ్యెను. వెంటనే బాబా కోపోద్దితుడై బిగ్గరగా అరిచెను. అందరూ పరిగెత్తి పారిపోయిరి. కాకా కూడా పరుగిడ మొదలెడెను. కాని బాబా అతనిని పట్టుకుని అచట కూర్చుండబెట్టెను. ఈ సందడిలో ఎవరో వేరుశనగ పప్పుతో చిన్న సంచిని అచట విడిచి పారిపోయిరి. బాబా ఒక పిడికెడు శనగపప్పు తీసి చేతులతో నలిపి పొట్టును ఊదివైచి శుభ్రమైన పప్పును కాకాకిచ్చి తినమనెను. తిట్టుట, శుభ్రపరచుట, తినుట ఒకేసారి జరుగుచుండెను. బాబా కూడా కొంత పప్పును తినెను. సంచి ఉత్తది కాగానే నీళ్లు తీసుకుని రమ్మని బాబా కాకాను ఆజ్ఞాపించెను. కాకా కుండతో నీళ్లు తెచ్చెను. బాబా కొన్ని నీళ్లు త్రాగి కాకాను కూడా త్రాగమనెను. అప్పుడు బాబా ఇట్లనెను: నీ నీళ్ల విరేచనములు ఆగిపోయినవి. ఇప్పుడు నీవు రాళ్లు తాపన చేయు పనిని చూచుకొనవచ్చును. అంతలో పారిపోయిన వారందరూ తిరిగి మసీదుకు చేరిరి. పని ప్రారంభింపబడెను. విరేచనములు ఆగిపోవుటచే కాకా కూడా వారితో కలిసెను. నీళ్ల విరేచనములకు వేరుశనగ పప్పు ఔషధమా? వైద్యశాస్త్రం ప్రకారం వేరుశనగ పప్పు విరేచనములను హెచ్చించును కాని తగ్గించలేదు. ఇందు నిజమైన ఔషధము బాబా యొక్క వాక్కే. హార్దా నివాసి దత్తోపంతు దత్తోపంతు హార్దా గ్రామ నివాసి. అతడు కడుపు నొప్పితో 14 సంవత్సరములు బాధపడెను. ఏ ఔషధమూ వానికి గుణమునివ్వలేదు. అతడు బాబా కీర్తి వినెను. వారు జబ్బులను దృష్టి చేతనే బాగు చేసెదరను సంగతి తెలుసుకుని షిరిడీకి పోయి బాబా పాదములపై పడెను. బాబా అతనిని దయాదృష్టితో ఆశీర్వదించెను. బాబా అతని తలపై తమ హస్తమును ఉంచి ఊదీ ప్రసాదమును ఇచ్చి ఆశీర్వదించగనే అతనికి గుణమిచ్చెను. ఆ జబ్బు వలన తిరిగి అతడు ఎన్నడూ బాధపడలేదు. ఇంకొక 3 వ్యాధులు. 1. మాధవరావు దేశపాండే మూలవ్యాధిచే బాధపడెను. సోనాముఖి కషాయమును బాబా వానికి ఇచ్చెను. ఇది వానికి గుణమునిచ్చెను. 2 సంవత్సరముల పిమ్మట జబ్బు తిరగదోడెను. మాధవరావు ఇదే కషాయమును బాబా ఆజ్ఞ లేకుండా పుచ్చుకొనెను. కాని వ్యాధి అధికమాయెను. తిరిగి బాబా ఆశీర్వాదముతో నయమయ్యెను. 2. కాకా మహాజని అన్నగారైన గంగాధర పంతు అనేక సంవత్సరములు కడుపు నొప్పితో బాధపడెను. బాబా కీర్తి విని షిరిడీకి వచ్చెను. కడుపు నొప్పి బాగు చేయమని బాబాను వేడెను. బాబా వాని కడుపును తమ హస్తముతో స్పృశించి భగవంతుడే బాగు చేయగలడు అనెను. అప్పటి నుండి అతని కడుపు నొప్పి తగ్గి వ్యాధి పూర్తిగా నయమయ్యెను. 3. ఒకప్పుడు నానాసాహెబ్ చాందోర్కర్ కడుపు నొప్పితో మిగుల బాధపడెను. ఒకనాడు రాత్రింబవళ్ళు ఆ బాధతో సతమతమయ్యెను. డాక్టర్లు మందులు, ఇంజెక్షన్లు ఇచ్చిరి. కాని అవి ఫలించలేదు. అప్పుడతడు బాబా వద్దకు వచ్చెను. బాబా ఆశీర్వదించెను. వెంటనే అతని జబ్బు పూర్తిగా తొలగిపోయెను. ఈ కథలన్నీయూ నిరూపించినదేమనా, అన్ని వ్యాధులు బాగుటకు అసలైన ఔషధము బాబా యొక్క వాక్కు, ఆశీర్వాదములు మాత్రమే కాని ఔషధములు కావు. 13వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు
సాయినాథ మహారాజ్ కీ జై.